బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి. లలిత వారి లక్ష్మి కటాక్ష దీపావళి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. బజార్లో ఫ్యామిలీ ఇష్యూస్ ని పెట్టడం అనేది ఊహిస్తే మీలాంటి వారికి ఏమనిపిస్తుంది? మనసు కాలిపోతుంది. ఏమైనా హార్ట్ అటాక్ ఇటు వస్తుందా అన్నంత భయం అవుతుంది. తప్పది. దానికి కారణభూతులు ఎవరనేటువంటిది మనం చూస్తే అన్నిటికీ కారణం షర్మిలమ్మ. నిజంగా షర్మిలే అంటారా? షర్మిలకి ఏం అవసరం ఉండి ఈ స్థాయిలో ప్రతీకార చర్య అవ్వచ్చు, లేదంటే కోపం అవ్వచ్చు, ఆవేశం అవ్వచ్చు వెలుగుతుంది అనుకోవాలి. ఆమె వెనక ఉండి నడిపిస్తున్న వ్యక్తులు ఎవరు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అదే కదా ఇప్పుడు బాధ. మా పాత షర్మిలమ్మ కాదు, రాజశేఖర రెడ్డి గారి మీద కూర్చొని ప్రేమ చేసినటువంటి షర్మిలమ్మ కాదామె. పూర్తి స్థాయిలో మారిపోయింది. దీని ఎంబడి ఏం జరుగుతుంది గూడుపుట అని. చంద్రబాబు నాయుడు ఉన్నాడా, లేకపోతే వీళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారా, అంటే అనిల్ కుమార్ ఉన్నాడా, ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారా? ఎందుకు అసలు నీకు నేను ఒక్కటే అడగదలుచుకున్నామా షర్మిలమ్మ గారిని, అసలు నీ బాధ ఏంది? నీకున్న బాధ ఏంది చెప్పమ్మా. మాకొద్దు, మీ కన్న తల్లికి చెప్పండి. తల్లికి అన్ని తెలుసు అని చెప్తున్నారు. తెలిస్తే ప్రత్యక్ష సాక్షి తల్లి చెప్తున్నా. వినమ్మా, 2 కళ్ళు ఆమెకు. విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కన్ను అయితే షర్మిలమ్మ గారు ఒక కన్ను. ఏం చెప్తుంది ఆమె పాపం? నేను ఇప్పుడు విజయమ్మ గారి మాట వెళ్ళింది కనుక, నేను మొన్న ఏ డిబేట్లో అయితే సాక్షి డిబేట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటికారి మీద దాడి చేస్తున్నటువంటి షర్మిలమ్మ గారి మాటలకు బ్రేక్ పడాలని నేను తీవ్రంగా, చాలా తీవ్రంగా ఆమె మీద వాస్తవాలను చెప్పింది. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం చాలా క్లారిటీ వచ్చింది. రాఘవరెడ్డి గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని తెలుసుకురాలు. ఎవరికన్నా కొంత ఇబ్బందికరమై ఉండి అరే అన్నా చెల్లెళ్ళ మధ్యన ఏమన్నా ఉందా అని ఆలోచన చేసేటోళ్ళకు కూడా క్లారిటీ వచ్చింది. కానీ మా విజయమ్మ గారికి ఎంతో కొంత బాధ ఉంటుంది. ఎందుకంటే జగన్ గారు ఒక కొడుకు అయితే షర్మిలమ్మ గారు ఒక బిడ్డ కొడుకు మీద ఎంత దాడి చేసినా ఏం చేసినా ఆమె మనసులో బాధ పెట్టుకుంటుంది తప్ప ఆమె బిడ్డలు ఎవరన్నా అంటే కొంత బాధపడే అవకాశం ఉంది. కనుక మీ ద్వారా నేను విజయమ్మ గారికి నేను చెప్పింది వాస్తవాలు. కొంత తీవ్రంగా మాట్లాడడానికి కారణం కూడా రాజశేఖర్ అన్న బిడ్డను చాలా కష్టపడి 10 సంవత్సరాలు ఇబ్బందులు పడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, సోనియా గాంధీకి వ్యతిరేకంగా జైళ్ల పాలై అనేక కష్టాలు పడి ఇలా రాజశేఖర రెడ్డి గారి పేరును చిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటట్టు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద స్వయాన రక్త సంబంధం పంచుకొని పుట్టినటువంటి షర్మిలమ్మ చేసిన దాడికి మనస్సు కలత చెంది అంత తీవ్రంగా మాట్లాడవలసి వచ్చిందమ్మా. మీ మనసుకి ఏమన్నా బాధ అయితే నేను మాట్లాడింది మాత్రం వాస్తవమే. నేను ఏ విషయం మాట్లాడిన ఆ రోజు అవన్నీ కూడా హకీకత్, ఫ్యాక్ట్స్, వాస్తవాలు. కానీ మీ మనసుకు బాధ అయితే మాత్రం నన్ను క్షమించమని నేను కోరుకుంటాను. అండ్ షర్మిల గారి వెనుక బ్రదర్ అనిల్ పార్టీ వ్యవహారాలు ఉండి చూసుకోవట్లేదు, పార్టీని పూర్తిగా ఒంటి చేతితో షర్మిల గారి నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ హైదరాబాద్ లోటస్ పాండ్లో బాగా చర్చ జరిగేది. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏ స్థాయిలో ఉండేది అనుకోవాలి అప్పట్లో? అంటే ఆయన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆయనకు సంబంధించిన కొంతమంది సమీప వ్యక్తులు అవ్వచ్చు షర్మిల వెనుకున్నారు తప్ప బ్రదర్ ఇన్వాల్వ్మెంట్, అనిల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా లేదు అని అనేవారు. అందులో నిజం ఉందా? వాస్తవం. అది బ్రదర్ అనిల్ కుమార్ గారిని ఎక్కడ కూడా వీళ్ళు కౌంట్లో పెట్టుకోలేదు. ఆయన ఎక్కడ పర్వా చేయలే, అసలు నాకు ఇజ్జతే ఇయ్యలే. నిజంగా చెప్పాలంటే బ్రదర్ అనిల్ కుమార్ గిట్ట పార్టీ విషయంలో, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విషయంలో కొన్ని సూచనలను ఆమె విన్నుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా వచ్చినటువంటి కర్మ లేకుంటుండే. కానీ బ్రదర్ అనిల్ కుమార్ గారిని ఆ వెనుక ఉన్నటువంటి దుష్ట శక్తులు, నేను పేర్లు కూడా చెప్పదలుచుకోలేదు, వాళ్ళ ఏదో పెద్ద మనము మునగాళ్ళం చేసినట్టు అయిపోతుంది. ఆ దుష్ట శక్తులు ఈమెను కీలుబొమ్మ చేశారు. బ్రదర్ అనిల్ కుమార్ గారిని కూడా కీలుబొమ్మ చేశారు.
వాళ్ళ మాటలు పట్టుకొని ఈ నలుగురు అనిల్ కుమార్ గారు వారి ముగ్గురు సహచరులు షర్మిలమ్మ గారిని కూడా బ్లాక్మెయిల్ చేస్తారు. అది ఏదో సంథింగ్ రాంగ్. ఈమె ఒరిజినల్ షర్మిలమ్మ కాదు, అది నేను వాస్తవంగా చెప్తాను. కానీ షర్మిలమ్మ గారికి మాత్రం ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలకు కావచ్చు, తెలుగు ప్రజలకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు. ఎవరడిగితే తెలంగాణలో పార్టీ పెట్టినవు, ఎవరు నీ దగ్గరకు వచ్చి సంప్రదిస్తే తెలంగాణ ప్రజల గురించి నువ్వు ఆలోచన చేయవలసిన అవసరం వచ్చింది. 7 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7 సంవత్సరాలకేమో తెలంగాణ గుర్తొచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిన్ను ఎవరు స్వాగతిస్తే, ఎవరు నిన్ను రిక్వెస్ట్ చేస్తే నువ్వు ఆంధ్రప్రదేశ్లో పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్ రాలుగా పోయినావు. ఇది మొదలు జవాబు చెప్పాలి. నువ్వు అక్కడ పోయి నేను రాజశేఖర రెడ్డి గారి రక్తం నా శరీరంలో ప్రవహిస్తుంది, రాజశేఖర రెడ్డి గారి రక్తం, ఇక్కడనేమో కోడలను అని ఈడతి పలబడితివి. ఆడపోయి బిడ్డను నా రక్తం రాజశేఖర సాబ్ రక్తం ఒకటే పంచుకున్న కాదన్నాడు వాడు. నీకెందుకు అనుమానం వస్తుంది అంటే ప్రజలు నిన్ను అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. ఆల్రెడీ వైఎస్ఆర్ గారి వారసుడు ఎవడయ్యా అంటే ఇవాళ పుట్టిన పిల్లగాని నుంచి 90 ఏళ్ళ ముసలైన వరకు కూడా జగన్ గారు అని చెప్తారు. అక్కడ నీకు స్థానం లేదు, నువ్వు దాన్ని పాకులాడుతున్నావు. బట్ అలాంటి వాళ్ళకి ఈరోజు ఏం పీక్కుంటారో పీక్కొని సవాల్ చేసింది ఒకటమ్మా. షర్మిలమ్మ గారు మాట్లాడే మాటలకు తెలంగాణలో ప్రజలు సిగ్గుపడ్డరు. ఎమ్మెల్యేలను పట్టుకొని ఏం మాట్లాడింది, కేసీఆర్ గారిని పట్టుకొని ఏం మాట్లాడింది, ఏ ఏరియాకు పోతే ఆ ఏరియాలో ఉన్న నాయకుని పట్టుకొని ఏం మాట్లాడింది. ఆమె నోటికి అద్దు బద్దు లేదు. నేను ఇవాళే ఛానల్లో చూస్తున్నా, మధ్యాహ్నం ఛానల్లో చూసినా ఏదో ఏరియాలో మీటింగ్ ఉంటే ఆ మీటింగ్లో అబ్బా 1000 మంది లేరు, 200 300 క్లోజ్డ్ డోర్ మీటింగ్లో హాల్లో పెట్టే మీటింగ్లల్లా ఏదో ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినట్టు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, నేను రెడీ మీరు రెడీయా, ఈ డైలాగులు విని 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 తెలంగాణ ప్రజలు విసిగెత్తిపోయారు. నేను ఇవాళ సూటిగా షర్మిలమ్మ గారికి ఒకటే ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. నిజమైన రాజకీయాలు చేయదలుచుకుంటే, వాస్తవాలకు దగ్గర నువ్వు మాట్లాడాలనుకుంటే, పరిస్థితులు ఏమున్నాయో తెలిసి మాట్లాడాలనుకుంటే నువ్వు రాజకీయ భాషనియ్యి, నువ్వు రాజకీయ స్పీచ్ ఇయ్యి, నేను ఆహ్వానిస్తా. రాజకీయంగానే అమ్మా నీది తప్పు, నువ్వు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతావా మాట్లాడు, దాంట్లో ఏం లోతుపాతులు చెప్పు, అవి లేవు అనేది ప్రూవ్ చేయాలనుకుంటే అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తారు. సబ్జెక్టు మీద మాట్లాడు, నీ పార్టీ అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుకో. ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. నువ్వేదో వాగిపోతున్నావు, వాళ్ళు దానికి జవాబిస్తున్నారు. దానికి నీ లాంగ్వేజ్ చూస్తుంటే విపరీత బుద్ధి తోడిపోతున్నట్టు అనిపిస్తుంది. బట్ చూస్తున్న ప్రజలకి చాలా అగ్రెసివ్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు. ఏం పీక్కుంటారో పీకోని అంటారు. ఇక్కడికి వచ్చి నువ్వు మగాడవేనా అని ఒక ఎమ్మెల్యేని గతంలో సంబోధించడం, దాన్ని కూడా మేము కవర్ చేయాల్సి వచ్చింది. నా క్వశ్చన్ ఏంటంటే, నిజంగా షర్మిల గారి నేచర్ ఏంటి అంటే, ఇప్పుడు జగన్ గారు కోపిష్టి అనేవాళ్ళు, మరి అది ఎక్కడ చూపించాలో అది మితంగా 4 గోడల మధ్య మేబీ ఆయన కోపం చూపించారు. కానీ ఇలా ఎక్స్పోజ్డ్ ఏరియాలో షర్మిల గారు చేస్తున్న ఈ కమెంట్స్ని ఆమె క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి కదా. ఆమె సాఫ్ట్, లేదంటే అగ్రెసివ్, లేదంటే చూసి కొడుతుంది అనే టైపా? మీరేం చూసారు తన దగ్గర నుంచి చూసిన వాళ్ళు? నేను వైఎస్ రాజారెడ్డి గారిని కూడా చూసిన, ఆయనతో తిన్నా, ఆయనతో మాట్లాడినా. రాజశేఖర రెడ్డి గారితో అయితే చాలాసార్లు భోజనం చేసినాం. మా ఇంటికి కూడా వచ్చి మా గృహప్రవేశం ఉంటే ఒక 8 గంటలు మా ఇంట్లో ఉన్నాడు. అప్పుడు జగన్ గారు కూడా వచ్చిండు, రామచంద్రరావు గారు కూడా వచ్చాడు. జగన్ గారిని చూసిన, ఇక జగన్ గారిని అయితే చాలా దగ్గర చూసినట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, పార్లమెంటు మెంబర్గా నాకు బీఫామ్ ఇచ్చిండు. వాళ్ళ ముగ్గురి లోపల కూడా ఒక కసి, ప్రజలకు సేవ చేయాలి, పదవి ఉన్నా లేకున్నా. ఉదయం లేచి ఎప్పుడు ప్రజలు వస్తారు నా దగ్గరికి అని చూసేటటువంటి వ్యక్తులు వాళ్ళు. ఏదైనా పనికి వస్తారా, వాళ్ళ పని చేసి పెడదాం. ఈమె పూర్తిగా వ్యతిరేకం. ఈమెకున్న పిచ్చి ఒకటి ఏంటంటే, మరి అది డాక్టర్లకు చూపెట్టాలి. ప్రచార యావ, బ్రేకింగ్ యావ, దరిద్రం. పోలీసుని కొడితే ప్రచారం అవుతుందా, టీవీలలో వస్తామా? ఎవరిని పడితే వాడిని తిరిగితే టీవీలలో వస్తామా?
అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేసే టీవీలలో వస్తామా? మీడియా ఫోకస్, ప్రచార యావ, సెల్ఫ్ ప్రమోషన్ అంతే. ఓకే. తప్పది. నువ్వేంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు. ఎవ్వరు నిన్ను గౌరవించినా ఒక్క రాజశేఖర రెడ్డి గారి బిడ్డగానే నిన్ను గౌరవిస్తారు. ఈ మాట్లాడే పద్ధతి చూసిన తర్వాత, ఈ ఒంటికాల మీద దాడి చేయడం చూసిన తర్వాత ఈ ఒక్క కార్యకర్త రాజశేఖర రెడ్డి గారిని ప్రేమిష్టోళ్ళు అయ్యో పాపం అనే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇవన్నీ ఎందుకు? నీకు అసలు నీ బాధ ఏంది? నీవు ఆంధ్రప్రదేశ్లో పోయి ఏమి వెలువబెడదాం అనుకుంటున్నావు? ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ ముందు పొత్తుతో వెళ్తుంది కాంగ్రెస్తో అన్నారు. ఆ తర్వాత పొత్తేం లేదు, ఏకంగా విలీనమే అని చెప్పారు. కానీ ఆ పార్టీని నమ్ముకొని బీఫామ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి లోటస్ పాండ్లో ధర్నాలు కూడా చేశారు. కొంతమంది అయితే పెట్రోల్ డబ్బాలు పట్టుకొని తిరిగారు లోటస్ పాండ్ చుట్టూ, మేము చచ్చిపోతామని చెప్పి 5 కోట్లు ఖర్చు పెట్టుకున్నామని చెప్పి. ఇప్పుడు వాళ్ళందరినీ ఏ విధంగా కన్విన్స్ చేశారు? అంటే మీకు వాళ్ళంతా టచ్లో ఉండొచ్చు కాక ఇప్పుడు ఎలా కన్విన్స్ అయ్యారు వాళ్ళు ఇక్కడ పార్టీ మూసేసిన తర్వాత? గత్యంతరం లేక. ఓకే. గత్యంతరం లేక వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో. ఈమెకు అడ్రస్ లేదు, వందలాది మంది నష్టపోయారు. మీరు అన్నట్టు 5 కోట్లు 10 కోట్లు పెట్టిన వాళ్ళు ఎవరు లేరనలా, కానీ 50 లక్షలు, కోటి రూపాయలు, 70 లక్షలు ఎంతో కొంత ఖర్చు పెట్టడం కాదు, డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కష్టపడితే. సమయం 2.5-3 సంవత్సరాలు జీవితాలు నాశనం అయిపోయినాయమ్మా. ఇప్పుడు నేను పేర్లు చదవాలనుకుంటే ఒక 100 పేర్లు ఉన్నాయి. వాళ్ళ జీవితాలు నాశనం చేసినాం. వాటన్నిటికంటే తెలంగాణ ప్రజలంటేనే ఆత్మగౌరవాన్ని పెద్దగా రెస్పెక్ట్ ఇస్తారు, సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలంటారు. వాళ్ళని పూర్తి అవమానపరిచి వాళ్ళని పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడకు పోయి నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ తీసుకొని అక్కడ పోయి ఏం డ్రామాలు ఆడుతుందో మనకు తెలుసు. ఇవాళ భారతదేశం మొత్తంలో తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడు అంటే ఊసర వెళ్ళి కంటే అధ్వానము అంటారు. ఊసర వెళ్ళే సిగ్గుపడుతుంది అంటారు ఈయన మార్చే మార్పులకు. ఇలా కొత్తగా మాట్లాడుతుంది చూసిరా మీరు? చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లల్లో ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి కానట్టు, అసలు ఎమ్మెల్యే కూడా కానట్టు, నాకు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నట్టు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని రంగులు మార్పు. ఇప్పుడు ఆయనకు కాంపిటీషన్ ఇప్పుడు షర్మిలమ్మ తయారైంది. ఓకే. సో మరొక క్వశ్చన్, వైఎస్ఆర్టీపీ పార్టీ ఫ్లోట్ చేసే రోజుల్లో కూడా ఆ డే 1 నుంచి కూడా ఏబిఎన్ టీవీ5 లాంటి ఛానళ్ళ